ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో దాడులు తీవ్రమవుతున్నాయి, వాటికి సంబంధించి అక్కడ బాధితులు మనల్ని అప్రోచ్ అవుతున్నారు, దీని మీద కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ప్రతిపాదన మిత్రుల నుంచి మత్స్యదేవేందర్ అన్న, రాజేష్, నరేష్ ముగ్గురు ఒక్క దగ్గర నాకు కాల్ చేశారు. మన నలుగురం ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుందన్న. అక్కడ వెళ్ళాలన్నప్పుడు వెంటనే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవడు గెలుస్తాడు, ఏ పార్టీ గెలుస్తాని దానికంటే కూడా ఎన్నికలు ముగిసిన వెంటనే దళిత వాడల మీద, పల్లెల మీద దాడులు జరుగుతాయి. ఏ ఊర్లో దాడి జరిగింది, ఎక్కడికి మనం ఫ్యాక్ట్ ఫండ్కి వెళ్ళాల్సి వస్తా అనేటటువంటిది కుల నిర్మూలన పోరాట సమితి ఒక కార్యాచరణగా ఉంది. కనుక ఖచ్చితంగా మా వాళ్ళు అక్కడ కార్యక్రమాలు ఉండే ఉంటారు. నేను ఆ ఊర్లు, ఆ వివరాలు వాళ్ళతో మాట్లాడి నేను తెలుసుకుంటానని మా కుల నిర్మూలన పోరాట సమితి ఏపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ కాల్ చేసిన. నేను శేఖరన్న చెప్పిన పోస్ట్ చూసాం, చంద్రశేఖర్ అన్న పోస్ట్ చూసినాం. దాన్ని చదివిన తర్వాత కృష్ణ అడిగితే వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే ఎవడు గెలుస్తుండి, ఏ పార్టీ వస్తుంది, దానివల్ల ఒరిగేదానికంటే కూడా దళిత వాడల్లో పారే నెత్తురు గురించి ఎక్కువ ఆలోచించడం, బస్బీపాట్లం అనేటటువంటి గ్రామాల గురించి ఆలోచించడం. ఇక్కడ కూటమి ఆధిపత్యంలో ఉందనగానే పారే నెత్తుడి మడుగులో ఈదడానికి ఉబిలూరకండి, జాగ్రత్తగా ఉండని ఒక పోస్ట్ పెడితే చాలామంది కౌంటర్ చేశారు. ఎందుకంటే ఇందాక చైతన్యం చెప్పినట్టు బైకులు వేసుకొని మనమే గెలిచినట్టు పల్లెల్లో ఉండి రెచ్చగొట్టుకొని తలలు బొగులు కొట్టుకునేటటువంటి ఉన్మాద వాతావరణం పల్లెల్లో తీసుకొస్తారు, మనల్ని తన్నుకునేటట్టు చేస్తారు అనేటటువంటిది మాకు ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. కనుక ఈ అనుభవంలోంచి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సినట్టు అవసరం ఉందనుకున్నాం. అది ఇక్కడ కార్యక్రమం చేయడానికి మద్దతుగా ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమంలో ఒక భవిష్యత్ కార్యాచరణ చూస్తే బాగుంటుందని కొంచెం సహకారంగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కుల నిర్మూలన పోరాట సమితి నుంచి ఉద్యమంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ మీరు ఏ పార్టీ గురించి మాట్లాడినా వాళ్ళకంతా గతమంతా నేర చరిత్ర ఉంది, దశాబ్దాల తరబడి ఉంది. కాబట్టి ఒక పార్టీని ఎక్కువ, ఒక పార్టీని తక్కువ చేసి చూసేటటువంటి పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక దుర్మార్గం ఏంటంటే, ఒకప్పుడు త్రిముఖ కోణం అనేది ఉండే, త్రిముఖ పోటీ. ఇప్పుడు త్రిముఖం కూడా లేదు. అది మీరు తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అనేది 10-15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి క్రమం. చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని చెప్పి స్టార్ట్ చేసిన విజన్ 2020 ఇప్పుడు ఆయన మనకు దాని దుష్ఫలితాలని కనిపిస్తున్నట్టే అన్ని రాజకీయ పార్టీలకు అట్లుంది. అయితే ఒకే ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా ప్రమాదకరమైనటువంటి సూచిక ఇది. ఇంత ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే, రెడ్లు కమ్మల తర్వాత కాపుల అధికార పార్టీలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి ఇక్కడ తక్కువ మాట్లాడడానికి అనిపించింది. కానీ మాకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ మేమే కార్యాచరణ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన వెంటనే గోదావరి జిల్లాలలో జై చిరంజీవ, జై చిరంజీవ అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యూత్లను కొట్టి అక్కడ చంపేసినటువంటి ఘటన కూడా జరిగింది. దాన్ని మేము ఫ్యాక్ట్ ఫైండ్ చేసినాం, పోరాటాలు చేసినాం. ఆ క్రమంలోనే లక్ష్మీపేట అనేటటువంటి సంఘటన కూడా జరిగింది. ఇక్కడ 5 మందిని చంపేశారు. ఇంత పెద్ద ఎత్తున ఒక అధికారం కోసం ఆర్థికంగా బాగా బలపడ్డటువంటి సినిమా కావచ్చు, ఇతర వ్యాపారాలు కావచ్చు, కానీ ఈ కాపులు అధికారాన్ని చేజిక్కడి కోసం రెడ్లతోని కమ్మలతో కలబడుతూ పోయి ఈరోజు కమ్మలతో స్నేహం చేసి వాళ్ళు ఒక అధికారంగా వచ్చారు. మీరు ఓన్లీ టీడీపీగా చూసే పరిస్థితి లేదు. వీరిద్దరు, ఈ కమ్మకుల అగ్రకుల కౌర్యం, ఈ కాపుకుల క్రౌర్యం కలిసి ఎవరితో జతకట్టారు? హిందూ మతం మా శక్తులతో జతకట్టారు. మోడీ మీరు ట్రిపుల్ ఇంజన్ అంటున్నారు. ఇక్కడ మీరు ఒక్కసారి నిజంగా జనాభా లెక్కలు తీయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజల కంటే కూడా ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ దాడుల వల్ల భాగస్వామ్యం కూడా ఉంటుంది. తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నట్టు హిందూ మతోన్మాద దాడుల్లో ఇక్కడున్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మూకలు ఎక్కువగా భాగమవుతున్నాయి. ఈ ఆవుర పేరున జరిగేటటువంటిది కానీ ఇవన్నీ కానీ. ఈ కార్యక్రమంలో భాగపడడం కోసం నేను ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే మెదక్లో పెద్ద సంఘటన జరిగింది. ఇవాళ బక్రీద్, నిన్ననే ముస్లింల మీద ఆవులను కోస్తున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేసి ఫలానా చోట ఆవులను కోస్తున్నారని ఒక సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి హిందుత్వ శక్తులు అక్కడ ముస్లింల మీద దాడులు చేశారు. ఆడ పెద్ద ఇది జరుగుతూ ఉంది. అక్కడికి ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళాల్సిన పరిస్థితి. నరేష్ చెప్పినట్టే
అందరూ కూడా మనమంతా పరిపూర్ణంగా ఉన్నాము. ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు, ప్రజలు అమ్ముడు పోతున్నారు, ఓట్లు వేస్తున్నారు, దోపిడి దొంగల్ని గెలిపిస్తున్నారు. ఈ మొత్తం దానికి కారణం అవుతుంది. ప్రజలు మీకు నిందలు నెట్టేస్తున్నాం. మనం కూడా కొంచెం స్వయం విమర్శ చేసుకుంటే బాగుంటుంది. సీనియర్లతో ఎందుకు నడవలేకపోయినాము? రాజశేఖర్ రెడ్డి యొక్క రాజకీయ వారసత్వం జగన్కి అందినట్టు, లోకేష్కు చంద్రబాబుది అందినట్టు, చంద్రబాబు చిరంజీవి పక్కపోతే పవన్ కళ్యాణ్ అందుకున్నట్టు మనము మన ఉద్యమ పదంలో ఎందుకు నడవలేకపోయినాం అనేటువంటి ఆలోచిస్తే 20 ఏళ్ళు మీరు ఒక్కసారి స్వయం చేసుకోండి. వెనక్కి ఎంతమందిని మనం అంబేద్కర్కు దూరం అయ్యారు. పవన్ నాకు అసలు ప్రభాస్ సినిమా యాక్టర్ల ఫోటోలు పెట్టి దాని గురించి బాధలేదు. లోకేష్ పెడుతున్నారు, నేను ఫలానా తాలూకా అని చెప్పి మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది సంప్రదాయం. నేను ఎక్కడైనా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని కూడా మొదలు పెడితే ఇంక అందరికీ అది తెలంగాణ తీర్మార్ మల్లన్న గారి తాలూకా అని ఫ్లెక్సీలు వెలిచినాయి. అక్కడ రాజకీయంలో జైలు పోయినోడు, దోపిడీ చేసినటువంటి వాడు, అనంతబాబు లాంటి వాడిని కూడా ఆమె తాలూకాను రాసుకునేటువంటి దుర్మార్గం స్థితికి ప్రజలు నెట్టేశారంటే అక్కడ కదా మనం బాధపడాలి. మనం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనకపోవడంలో ఉన్నటువంటి దాని గురించి వాళ్ళని నిందించడం, మనం ఏ మేరకు వెనక్కి అడిగేశాము. ఇక్కడ సదస్సు జరుగుతూ ఉంది, మధ్యలో వెళ్ళిపోయారు. ఇంత దారుణమైనటువంటి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు మనం ఎంత కమిటెడ్గా ఉండాలి, ఎందుకు ఆలోచించాలి. వాళ్ళు మన ఆశ పెట్టుకున్నట్టు అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మనకు రక్షణ ఇవ్వడం కోసం, దీని నుంచి విముక్తం చేయడం కోసము ఒక బలమైనటువంటి కార్యాచరణతో వస్తుంది. మనకన్నా ఒక భరోసా దక్కుతుంది. ఆ భరోసాని ఇచ్చేటటువంటి కార్యాచరణ ఇక్కడ మనం రూపొందించేటువంటి ఒక మహత్తర బాధ్యతను తీసుకున్నాం. కనుక ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పనిచేసే క్రమంలో అనేక మంది కేసులు పెట్టుకోవడం అనేది, ఈరోజు అసలు కేసు ఉన్న వాళ్ళు ప్రజాస్వామికవాదికి ఎవరు లేరు. అదొక ప్రామాణికమైంది. నువ్వు కేసు పెట్టాలంటే నువ్వు చాలా నికార్సుగా పనిచేసావు అని అర్థం. ఏ కేసు లేదంటే నువ్వు ఇంకా చేయాల్సినంతగా చేయట్లేనటువంటి పరిస్థితుల్లో చూసుకొని మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. కనుక ఈ జరుగుతున్నటువంటి మొత్తం క్రమాన్ని మీరు ఇప్పుడు ఎన్నికలప్పుడు చూశారు. కొద్దిగా మనం దృష్టి పెడితే ఈరోజు బక్రీద్ అయితే నిన్న దాడి జరిగినట్టే. బైర్నరెస్ దాడి ఎప్పుడు జరిగిందండి? అయ్యప్పల కాలంలో జరిగింది. అక్కడ తాగిందా? శివసాముల కాలంలో జరిగింది. ఆ దాడుల పరంపర నరేష్ దగ్గర స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల మీదకి వెళ్ళింది, ప్రజా సంఘాల నాయకుల మీదకి వెళ్ళింది. జై భీమ్ అని చిన్నగా మన బ్యాడ్జీలు పెట్టుకుంటున్నటువంటి పిల్లల దగ్గర తీసుకెళ్ళి గ్రామంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి ముక్కు రాపిచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కించుకొని అవన్నీ తీసేపించి జై శ్రీరామ్ అనే నినాదాలు ఇప్పించేదాకపోయింది. ఇది మనవాడలోనే జరిగింది, మన మండలంలోనే జరిగింది, మన జిల్లాలోనే జరిగింది. దీన్ని ఎక్కడైనా రిపోర్ట్ చేశామా? దసరా రోజు, శ్రీరామనవమి రోజు, అంటే ప్రతి ఒక్క పండగని ప్రజలు చేసుకునే పండగలా కాకుండా ఎవరైతే న్యాయం కోసం, హక్కుల కోసం మాట్లాడుతున్నారో, ఎవరైతే పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మహనీయుల దాడులు పోతున్నారో, ఎవరైతే ఈ దేశాన్ని విముక్తం చేయడం కోసం చేసినట్టు మావో లాంటి వాళ్ళ సిద్ధాంతకర్తల యొక్క ఆ బాటలో వాళ్ళు విముక్తం కోసం నడుస్తున్నారో వాళ్ళందరినీ అణిచివేయడం కోసం, వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల కోసము ఆ పండగలను ఉపయోగించుకుంటా ఉన్నారు. దీనికి మినిమం ఫ్యాక్ట్ ఫైండింగ్ మన వైపుగా మనం చేయకపోవడం వల్ల వాడు సోషల్ మీడియాలో ప్రచారం చేసేదాన్ని మనం కూడా నమ్మి వాడు క్రిస్టియన్ అట, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, 80% మనము 20% వాళ్ళని మనం వాళ్ళ జనాభాని చాలా తక్కువ చేసి మనం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటాం. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కాదు, ఎస్సీలను ఐక్యంగా ఉంచగలిగినామా, ఎస్టీలను ఐక్యంగా ఉంచగలిగినామా? బీసీలు ఇక్కడ ఉన్నారు ఈరోజు. కమ్మోళ్ళు దాడులు చేసే వాళ్ళంతా కమ్మలు కాదు, రెడ్లు కాదు, బ్రాహ్మలు కాదు, అంతా బీసీలే చేస్తున్నారు ఒక వాదనని బీసీలను పెట్టి చాలామంది అభిదయాలు మాట్లాడుతున్నారు. మనం చేస్తున్న సైద్ధాంతపరమైన దాడి, దౌర్జన్యం ఎట్లుంటుందంటే ప్రజల్ని తప్పుపట్టడంలో అక్కడ నిజంగా దాడి చేసిన వాడు, కొట్టిన వాడు సమూహం బీసీలా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళని గైడ్ చేస్తున్నవాడు, వాళ్ళకి ఆ సిద్ధాంతాన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్మాదంలో ముంచుతున్నటువంటి వాడు ఎవడు అంటే, దాడికి ముందు వాడు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొని వస్తున్నాడు, ఆర్ఎస్ఎస్లో కార్యక్రమంలో ఉంటున్నాడు, బీజేపీతో అనుబంధంలో ఉంటున్నాడు. వాళ్ళు అంబేద్కరు, పూలే భావజాలం కాకుండా, విముక్తి పోరాటాల భావజాలం కాకుండా ప్రతిఘాతక భావజాలం, హిందూ మతం భావజాలంలో భాగమవుతున్నారు. వాళ్ళు సాయుధ శిక్షణలు పొందుతూ ఉన్నారు, శాఖలలో పాల్గొంటున్నారు, నెక్కర్లు వేసుకొని వస్తున్నారు, గుంపులుగా వెళ్ళి వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కాకుండా పక్క జిల్లాల్లోకి వెళ్ళి దాడులు చేసి వస్తున్నారు. నీకు ఎవరు కనబడదు, తెల్లారు చూస్తే గుర్తుపడ్డానికి కూడా ఎవరు ఉండరు.
మనం 2-3 సంఘటనలు చూస్తే వాళ్ళు చెప్పారు ఫలానా కిరాణ్ అంటే గుజరాత్ వాడు వచ్చినాడు దీంట్లో ఉన్నారని. అంటే పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ మీరు చూడండి, ఆ ఫలుదలు గిల్లలు అమ్మేటటువంటి వాళ్ళు, పొట్టకూట కోసం వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ చాట్లు గీట్లు అమ్మేటటువంటి వాళ్ళని ఎక్కువ గుజరాత్ బేస్గా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసి ఇక్కడ ఉన్న ప్రగతిశీల భావజాలాన్ని తొక్కేయడం కోసం వచ్చారు వాళ్ళు. అంబేద్కర్ విగ్రహంలో దాడులే కాదు, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల నుంచి దూరం చేయటంలో ఇప్పటి మన పిల్లలకి అంబేద్కర్ నిజంగా ఇప్పుడు ఎక్కువ అంబేద్కర్ ఒక ఐకాన్గా చూస్తూ ముందుకొచ్చే యువత ఎక్కువ ఉంది. వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది. మేము పిలిపిస్తే 10,000 మంది వస్తే ఖానాపూర్లో రాజేష్ నరేష్ బిత్తమైన 10,000 మంది ఎట్లా వచ్చారా ఈ కాలంలో అని అంతగా పిల్లలు మమ్మల్ని ముందు తీసుకొచ్చి నిలబెడితే వెనక్కి కూడా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అట్లా ప్రజలు మనం సరైన దిశగా ఆలోచించి సరైన చేస్తున్నారు. ప్రజలు కదలడానికి సిద్ధంగా ఉన్నారు. వానికి ఓటేసిన వాళ్ళే మనల్ని వెనకాల నడవడానికి ఉన్నారు. మనం ఇచ్చే ప్రతిఘటన పోరాటాల్లో, మనం ఇచ్చేటటువంటి ప్రజా పోరాటాల్లో ఇదే ఓటర్లు మనతో వస్తారు. వాళ్ళు బిర్యానీకి అమ్ముడు పోయారనే మాటలు మాత్రం దయచేసి అడవద్దు. ఎందుకంటే రాజకీయాలు ఉంటే ఒక రక్షణ ఉంటుంది అనేటటువంటి రాజ్యాధికారం ద్వారా మనకు అన్నీ సాధిస్తామని చెప్పిన వాదనలు కూడా బలహీనమైపోయినాయి. ఈరోజు ఆచార్య చంద్రశేఖర్ ఒంటరి పోరాటం చేసి గెలిచిండు. గెలిచే ముందు ఆయన అంబేద్కర్ వాళ్ళలో నడిచేందుకు ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. చివరి చావు దాకా పోయిండు, కాల్పులు కూడా జరిగినాయి. కానీ ఆయనకు దొరికిన మద్దతు ఎంత ఉందని కూడా తక్కువ ఆయన వెనక్కి తిరిగి చూడలే. ఈరోజు ఈ ఇంత పెద్ద బలమైనటువంటి నినాదాలని, ప్రవశీలమైన నినాదాలని మరుగున పరచడం లోపల ఈ దేశంలో ఉన్న పాలక వర్గాలు, హిందుత్వ శక్తులు చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నాయి. మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిన సిద్ధాంతం, మా కొడుకు ఇంటలేడని మనం అంటున్నాం, కానీ అదే పెద్ద సమస్యగా వాడి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు? మా అమ్మ చెప్తే వినకుండా గుడికి పోతుంది అంటే ఆమెతో ఘర్షణ ఎందుకు వదిలేస్తుంది. ఇక్కడ నుంచే ఉంది. మనము స్వయం చేసుకొని ముందుకెళ్తే కదిలే ప్రజలు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఇంతమందిగా వచ్చారు. వచ్చినందుకు మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాను ఈ ధైర్యాన్ని ఇచ్చినందుకు. కాబట్టి ఒక మన ప్రతిపాదన పెడుతున్నారు. దీన్ని ఏ నిర్మాణ పద్ధతిలో, ఏ ఫామ్లో దీన్ని మనం తీసుకెళ్దాం, ఎంతమందిని భాగస్వామ్యం చేసుకుందాం అనుకున్నప్పుడు నా వరకైతే ఈ దాడుల్ని ఖండించేటటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు మనం భాగం చేసుకోవచ్చు. ఈ దాడులకు భాగం చేస్తున్నటువంటి వాళ్ళు సమర్థిస్తున్నటువంటి అగ్రకులోన్మాద, మతోన్మాద శక్తులు తప్ప. ఇది అప్రజాస్వామికము, అన్యాయము. ఇలాంటి దాడులు ఆగాలి అనేటటువంటి వాటిని సమర్థించే వాళ్ళందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసుకుని విశాల ఐక్యోద్యమాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కొత్త తరానికి అర్థం చేయిస్తూ ఎవరైతే ఇదే అంబేద్కర్ భావజాల చైతన్యంతో రోడ్ల మీదకి వెళ్ళి దాడులకు బలవుతున్నారో వాళ్ళని నిలబెట్టాల్సిన అవసరం మనకున్నది. ఇందాక లాయర్లు చెప్పినటువంటి దాంట్లో ఒకటి చాలా గొప్ప పని ఉంది వాళ్ళు చేయాల్సింది. మీరందరూ మేమున్నామని చెప్పడం వరకు నాకు చాలా ఎదురు చూస్తున్నాం. మేము ఒకరిద్దరు అడ్వకేట్లే మన తెలంగాణలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది దళితులకు రక్షణ ఇవ్వడం కోసము, వాళ్ళ మీద అత్యాచారాలని నిరోధించడం కోసం ఏర్పడ్డ చట్టం. దాని ద్వారా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మిగతా వాళ్ళ వెనక్కి వస్తారు, వీళ్ళకి రక్షణ వస్తుంది, వీళ్ళకి రాయితీలు వస్తాయి అనేది. ఇప్పుడు అక్కడ 41 CRPC ప్రకారంగా బెయిల్ ఇస్తే వాళ్ళు వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తారు. మీరు ఏ కులం పేరుతో తిట్టొచ్చు, తన్నొచ్చు, ఏమన్నదనరా ఎస్ఐ మానవుడే వెంటనే 41 CRPC ఇస్తారని చెప్పేసి ఆ ధైర్యంతోనే వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ ధైర్యాన్ని మీరు దెబ్బ కొట్టాలి. మీ న్యాయ పోరాటం ద్వారానే 41 CRPC వస్తుంది. అందుకు అవసరమైన ప్రజా పోరాటం బయట మేము చేస్తాం. ఇది న్యాయవాది ముందుకు మేము వెళ్ళడానికి లేదు. న్యాయమూర్తి ముందుకు న్యాయవాదులుగా మీరే వెళ్ళాలి. దాని సొంత వాదన మీరే వినిపించాల్సి ఉంటుంది. కనుక అదొకటి చూడండి. 41 CRPCతో పాటు FIR చేయకపోవడం అనుకోండి. మీరు ఎట్లయితే మేము ప్రైవేట్ కేసు ఇస్తామంటే ఇది మళ్ళీ డబ్బులతో కూడుకున్నదే. చాలా సీరియస్ పనిచేసేటటువంటి న్యాయవాదులు అంటే అన్న టైప్ కొట్టాలా, రివ్యూలు ఇవన్నీ వెళ్ళండి, మినిమం డబ్బులు అయితే. మేము చిన్న పేద వాళ్ళం, మాకు ఆఫీస్ లేదు, టైపిస్ట్ లేడు, కంప్యూటర్ లేదు, ఏం లేదు. ఈ మినిమం డబ్బులు పెట్టుకునే పరిస్థితి అంటే ఆ పేదోడు ఇంకా పేదోడు, నీకు 5,000 కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ డబ్బులు ఇన్వాల్వ్ కాకుండా మనమే ఎక్కువ సంఖ్యలో ఆ పోలీస్ స్టేషన్ ముందో, ఆ మండలాధికారి ముందో, ఆ కలెక్టర్ ముందు ఉంటే ఖచ్చితంగా అదే ఎస్ఐ దిగొచ్చి FIR కడతాడు, అవసరమైతే FIR మాట్లాడతాడు. ఏదైనా ప్రజల భాగస్వామ్యంతోనే మనం ఇంతవరకు సాధిస్తూ వచ్చాం. అనేక చట్టాలు చేసాం, అనేక సవరణలు చేయించాం, అనేక రాజకీయ పార్టీలను మెడలు వంచి పీఠాల మీద నుంచి కిందికి నూకేసినాం. కాబట్టి ఇది మనం ప్రజలకి దూరంగా ఉండి ఏం ఆలోచించినా, ప్రజల అజ్ఞానం గుంపులోకి నెట్టేసి మనం ఆలోచించినా, ప్రజలు అమ్ముడు పోయారని మనం ప్రజలు లేకుండా మనం ఆలోచించడం ద్వారా
మనము సాధించగలిగేది ఏమి లేదు. కాబట్టి ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్దాం, ఎట్లా వెళ్దాం, వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలైనా పోదాం, వాళ్ళు అధికార తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధితులుగా ఉన్నా వెళ్దాం, జనసేన వాళ్ళంతా బాధితులు, వాళ్ళకి పార్టీ లేవు, ఆ పార్టీలకు ప్రచారం చేసి ఉండొచ్చు, ఓట్లు వేసి ఉండొచ్చు, కానీ ప్రధానంగా వాళ్ళు బాధితులుగా ఉండడానికి వాళ్ళకున్న కులము వర్గము వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకునేటటువంటి ఒక ఆనందాన్ని కూడా వాడు సైన్స్లకు దాడి చేస్తుంది. కాబట్టి అందరు బాధితుల్ని బాధితులాగా చూసి అందరి తరఫుకి వెళ్ళి మనం చేసి వాళ్ళ పక్షాన మనం ఉండి ఈ వాళ్ళందరూ న్యాయం జరిగేటట్టు, ఇలాంటి దాడులు ఫర్దర్ జరగకుండా ఇంకో పక్క రాష్ట్రానికి, పక్క జిల్లాకు అవి విస్తరించకుండా నిరోధించేటట్టు ఒక బలమైనటువంటి ప్రజా పోరాటాన్ని నిర్మించాలని చెప్పేసి, అందులో అందరూ భాగం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.